తోడు చెప్తున్నా, సినిమా మాత్రం ఏమన్నా కొట్టినావనా? నేనైతే ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చిందంటే కారణం ఏంటంటే అక్క, సినిమా మాత్రం నీతో ఉంది. సినిమా మాత్రం ఈ సినిమా ఈ ఎలిమెంట్, ఈ బీజిఎం, ఈ జనాలు ఇట్లా వరుదురంటే ఈ బెంచ్ తిరగడానికి కారణం, ముఖ్య కారణం మా తమన్ హీరో. ఇప్పటి వరకు నందమూరి తమన్ అనేది ఇప్పుడు కొనిదల మెగా తమన్ అనబోతున్నా 100%. ఆ మ్యూజిక్ ఏంది అయ్యా, నువ్వు ఓసి కూడా తాగినావా లేకపోతే మెన్షన్ హౌస్ తాగినావా, ఏం తాగినావు నాకు అర్థం కాలే. కానీ ఆ మ్యూజిక్ మాత్రం చంపి పడితేనా. ఈ సినిమా ఒక 2000 కోట్లు వసూలు చేస్తుంది 100%. 1000 కోట్లు తమన్ మ్యూజిక్ వల్ల వసూలు అవుతుంది. అట్లా తీసిండే, అట్లా కొట్టిండే ఆ మ్యూజిక్ మాత్రం చింపి పడితే. నేను చెప్తున్నాను చూడు, ఇట్లాంటి మ్యూజిక్ తమన్ ఆయన భవిష్యత్తులో కూడా కొట్టలేదు. ఎట్లా కొట్టిందో ఏం కొట్టిందో నాకు తెలియదు. సినిమా మొత్తం ఎలివేషన్స్ ఇల్లాక ఎమోషనల్ కొన్నిగా లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లాంటి సీన్లు కోరుకుంటాం. మరి మాకు నచ్చినట్టు మేము తీసుకున్నాం, జనాలకు నచ్చినట్టు సినిమా తీసుకున్నాం. యాంటీ ఫ్యాన్స్ మాత్రం నచ్చదు సినిమా. ఎంత మంచిది నచ్చదు. మీరు యాంటీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు ముసుగులో వచ్చి సినిమా చూస్తారు, ట్రోలింగ్ చేస్తారు దొంగ నాకు. ఇటుంటది సినిమా మాత్రం ప్రతి క్షణం. చాలా బాగుంది. పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నా అంటారా? సో పార్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే. అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఓకే సినిమా స్థాయిలో లేదు, యావరేజ్. సో సుజిత్ డైరెక్షన్ ఏం చేసిందంటే ఓన్లీ ఎలివేషన్స్ మీద, ఆ యాక్షన్ షూట్స్ మీద వెళ్ళిపోయింది తప్ప స్టోరీని కొంచెం గాలి వదిలేసి అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సో ఓవరాల్ గా ఓజీ సినిమా యావరేజ్ ఫిల్మ్. కానీ ఫ్యాన్స్ అందరూ బాగా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. నిన్న రాత్రి 1 గంటకి సినిమా రిలీజ్ అయింది. సబ్ థియేటర్ లో చూశాను. సినిమా అయితే అదిరిపోయింది, చాలా 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 బాగుంది. లుక్ అయితే పోతారు. సినిమా అయితే ఓజీ ఎటు చూసినా అబ్బబ్బబ్బ ఏం సినిమా చూస్తే చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సినిమా చూస్తే లుక్ అయితే అదిరిపోయింది. ఇటువంటి సినిమా 100 రోజులు ఆడాలి. పవన్ సినిమాలో ఉన్న దేవుడే, సినిమాలో లేకపోయినా దేవుడైనా రాజకీయాలకు వచ్చాడంటే మళ్ళీ సినిమాలోకి వెళ్ళాలా, మళ్ళీ సినిమాలో పవన్ రాజకీయాలు రావాలైనా, పవన్ దేవుడైనా ఆయన చూస్తే నాకు చాలా కడుపుని నాకు అన్నబెట్టిన దేవుడైన పవన్ కళ్యాణ్. అటువంటి సినిమాలు మళ్ళీ 100 సినిమాలు పవన్ ఎక్కువ సినిమాలు ఎక్కువ రోజులు సినిమాలు నేను చాలా మంచోడు పవన్ కళ్యాణ్. నా గుడ్డూలు ఉన్న మా అన్న పవన్ కళ్యాణ్ నా గుడ్డూలు ఉన్నాడు. ఎవరైనా దేవుడైనా ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి. సినిమా ఏం సినిమా అవడం అనేది కానీ, కనెక్టివిటీ మిస్ అవడం అనేది కానీ సినిమాటిక్ బట్టి ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫుల్ మీల్స్. ఎందుకంటే పవర్ స్టార్ జాకెట్ వేస్తే పండగ, పవర్ స్టార్ నడుచుకుంటూ వస్తే పండగ. ఎందుకు పండగ అంటే తమన్ గారు బీజిఎం అలా కొట్టారు, అలా వాయించారు అంతే. పూనకాలు బ్రో తలలు లెగుస్తాయేమో, బ్రో తగలబడిపోతాయేమో ఆ బీజిఎం కి. అలా ఉంది బీజిఎం, ఎలివేషన్ సీన్స్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే శవాలు కూడా లేచి తాండవం ఆడుతుంది. అంత బాగుంది బీజిఎం మాత్రం. బీజిఎం వైజ్, ఎలివేషన్ వైజ్